ఈ సమ్మర్ చూస్తున్నాం కదా, ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. సన్ ఇస్ ఇన్ ఫుల్ ఫామ్. సో మనం ఇవాళ ఒక సూపర్ ఇంపార్టెంట్ అండ్ సూపర్ సీరియస్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ హీట్ స్ట్రోక్. ఇవాళ మనం ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ టు ప్రివెంట్ హీట్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మనం నీళ్లు బాగా తాగాలి. సో రోజు ఎనఫ్ సరిపడేటట్టు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని డైలీ కన్జ్యూమ్ చేసేటట్టుగా చూసుకోండి. సెకండ్ పాయింట్, మనం కొంచెం లైట్ వెయిట్ ఉండి లూజ్గా ఉండే క్లోతింగ్ వేసుకోవడం ఇంపార్టెంట్. కాటన్ లాంటి ఫ్యాబ్రిక్స్ సమ్మర్కి బెస్ట్. మూడో పాయింట్, పీక్ అవర్స్ ఆఫ్ సన్ అంటే సుమారు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4-4:30 వరకు మనం ఎండలో ఉండకుండా ఇండోర్స్ అంటే ఇంట్లో కానీ మనం చేసే ప్రదేశాల్లో కానీ లోపలే ఎండకి తగలకుండా ఉండడం ఇంపార్టెంట్. ఫోర్త్, కాస్త చల్లగా నీడ ఉన్న ప్రదేశాల్లో ఉండడం అంటే రూమ్స్లో ఉన్నప్పుడు ఏసీ లాంటివి వేసుకోవడం, బయట ఉన్నప్పుడు చెట్ల కింద నీడలో ఉండడం. సో ఇవి ఇంపార్టెంట్. ఐదవ పాయింట్, సో ఈ సన్ ఇంత వడదెబ్బ తగులుతున్నప్పుడు యూజువల్గా మన చర్మం కాలి దాని సన్ బర్న్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ సన్ ఇలాంటి సమ్మర్లో మనం ఇంత సన్ మనం తట్టుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ యూజ్ సన్ స్క్రీన్స్. సో సన్ స్క్రీన్స్ డైలీ రాసుకొని మనం బయటకు వెళ్ళడం ఇంపార్టెంట్. ఆరో పాయింట్, మనకు ఒకవేళ తప్పక మనం బయటకు వెళ్ళాల్సి వస్తే సో ఉండే ఈ వేడిని మనం తట్టుకోగలగడానికి కొంచెం మంచి సేఫ్ ప్లేసెస్లోకి ఉండడం ఇంపార్టెంట్. ఎనఫ్ నీడ ఉండేటట్టుగా, ఎనఫ్ ఎండ తగలకుండా ఉండే ప్లేసెస్లో మనం ఉండడం ఇంపార్టెంట్. ఏడవ పాయింట్, మనుషులతో పాటు మనం చాలామంది పెట్స్ని కూడా పెంచుకుంటూ ఉంటాము. సో మనం కార్స్లో కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు పిల్లల్ని పెట్స్ని ఎప్పుడు మనం కార్లో వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే ఆ కార్స్లో చాలా ఫాస్ట్గా హీట్ వచ్చేస్తుంది. సో హీట్ వచ్చినప్పుడు దాన్ని దే గెట్ ఎక్స్పోజ్ టు దాట్, దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ సన్ స్ట్రోక్. సో అందుకని మనం ఈ పిల్లల్ని మనం పెంచుకునే పెట్స్ని మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకుని కార్స్లోని ఇలాంటి హాట్గా ఉండే ప్రదేశాల్లో మనం లేకుండా చూసుకోవాలి. ఎనిమిదవ పాయింట్, మన ఇంట్లోనూ మన పక్కన ఇళ్లలోనూ మనకు బాగా తెలిసిన వాళ్ళలోనూ యూజువల్గా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే వయసు 65-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటూ ఉంటారు. సో వాళ్ళ మీద మనం ఒక కన్నేసి ఉంచడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి ఈ సమ్మర్స్లో చేయడం చాలా ఇంపార్టెంట్. 9వ పాయింట్, ఈట్ లైట్ అండ్ స్మార్ట్. ఎక్కువ మసాలా లాంటి ఫుడ్స్ కానీ హెవీగా ఉండే ఫుడ్స్ కానీ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో లైటర్ ఆప్షన్స్ లైక్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, లిమిటెడ్ ఫుడ్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ అ డే. సో అలా తీసుకుంటే ఇట్ విల్ బి మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ వాటర్ కంటెంట్ లైక్ వాటర్ మిలన్స్ కానీ, పీచెస్ కానీ, ఇలాంటి వాటర్ రిచ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనం ఎక్కువ తీసుకోవడం ఈ సన్ స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. 10వ పాయింట్, బీ అవేర్ ఆఫ్ యువర్ మెడికేషన్స్ అండ్ హెల్త్ కండిషన్స్. బీపీకి, అలర్జీకి, డిప్రెషన్కి చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. సో వీటికి వాడే కొన్ని మందులు విల్ ఎఫెక్ట్ యువర్ టెంపరేచర్ రెగ్యులేషన్. సో బాడీలో టెంపరేచర్ రెగ్యులేషన్ అనే దాన్ని ఎఫెక్ట్ చేసి దే ఇంక్రీజ్ ద హీట్ రిస్క్. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా మీ సంబంధించిన డాక్టర్ని మీరు కలిసి దానికి ఏ మెడికేషన్స్కి ఎలా ఉందనేది దానికి సంబంధించింది అలా పాటించండి మీ డాక్టర్ కన్సల్ట్ చేసినట్టుగా. సో ఈ 10 పాయింట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఫాలో డ్యూరింగ్ సమ్మర్స్. సో ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.